నమస్కారం అండి. నా పేరు యాళ్ల మాసరయ్య. తూర్పుగోదావరి జిల్లా రాజానగర్ నియోజకవర్గం జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్. రాజానగర్ నియోజకవర్గం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గౌరవ పవన్ కళ్యాణ్ గారికి మనవి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీ యొక్క భరోసాపై యావత్ రాష్ట్రంలోనే కాకుండా ప్రజలందరూ కూడా ముఖ్యంగా కోస్తాలో భరోసాతో అత్యంత విశ్వాసంతో మీ గురించి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు ప్రజలు. ముఖ్యంగా అన్ని సామాజిక వర్గాలు కూడా మీకు అనుకూలంగా పనిచేసినాయి. దాన్ని పిదప ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే, స్పీకర్ గారు 1,00,000 పైగా బోగస్ పింఛన్లు ఉన్నాయని ప్రభుత్వానికి లేఖ రాయటం, దానిపై ప్రభుత్వం స్పందించి వెంటనే ఉత్తర్వులు ఇచ్చి దర్యాప్తు పరిశీలన మొదలుపెట్టడం, దాంట్లో వాస్తవాలు ఎన్నున్నా ముఖ్యంగా అమాయకులు బలైపోతున్నారు. వీల్ చైర్కి పరిమితమైనటువంటి వికలాంగులు, కళ్ళు లేని వాళ్ళు, ముఖ్యంగా మూగవాళ్ళు, మరుగుజ్జలు, ఇలా అంగవైకల్యంతో ఉన్నటువంటి దివ్యాంగులు, మీకు ఎంతో ఇష్టమైన దివ్యాంగులు బలైపోతూ ఉన్నారు. దీనిపై మరలా పరిశీలన చేయించి, ఉన్నాయి బోగస్సు కాదని మేము అన్నాం, అట్లా ఆపమని మేము అన్నాం, ధర్మపరమైనటువంటి దర్యాప్తు జరిపించమని కోరుతున్నాం. చీమలు పెట్టుకున్న పుట్టను పాములు ఆక్రమించినట్టు కొందరు అవినీతి పరులు చొరబడి అది లాక్కుంటున్నమాట వాస్తవం. నిష్పక్షపాతంగా త్రికరణ శుద్ధితో దర్యాప్తు చేయించి అనర్హులపై వేటు వేసినా మాకు అభ్యంతరం లేదు. అర్హులు అభాగ్యులు, నిర్భాగ్యులు బలైపోతున్నారు. వెంటనే దీనిపై మీరు స్పందించి వారికి న్యాయం చేయాలని మనవి. మరొకటి, పేదలకు ఉచిత గ్యాసు అన్నారు, 3 సిలిండర్లు ఇస్తానన్నది మీ ఎజెండాలో భాగం. ఏమీ లేదు, ఎవరికి రావట్లేదు. దీపం పథకంలో వాళ్ళకి ఎవరికైనా ఇస్తున్నారేమో. ఇది కూడా ముఖ్యంగా మీరిచ్చిన వాగ్దానం కనుక దీన్ని ఆలోచించుకోగలరని మేము మనవి చేస్తూ ఉన్నాం. ఈ విధంగా తెలియపరిచిన తర్వాత దీనిపై మీరు వెంటనే స్పందించి పేద ప్రజలకు న్యాయం చేస్తారనే విశ్వాసంతో ప్రజల తరపున కోరుతూ ఉన్నాం. మేము పార్టీ పరంగా తీవ్రంగా స్పందించే అవసరం రాకుండా మీరు చాలు చేస్తారనే విశ్వాసంతోనే మీ వరకు మేము విన్నవించడం జరుగుతుంది. జై కాంగ్రెస్.